హలో గాయ్స్, అయితే ఈ కథ అనమాట. ఒక ఇంట్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు జోష్నిక. ఆ అమ్మాయికి బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఆ బొమ్మలన్నీ అనుకుంటుండే అనమాట జోష్నికాకి ఎలాగైనా హెల్ప్ చేయాలని. ఈరోజు ఆ బొమ్మలకు ఛాన్స్ వచ్చింది, హెల్ప్ చేసేయి. ఎలా హెల్ప్ చేసేయి చూద్దాం. ఇప్పుడు జోష్నిక ఏమో తన బొమ్మలన్నింటినీ పడుకోబెట్టి తను కూడా పడుకుందామని డిసైడ్ అయింది. అందుకు ఆ బొమ్మలన్నింటినీ సర్దింది. సర్ది తను పడుకుంది. కానీ పడుకున్న తర్వాత ఏమైంది చూద్దాం. ఇప్పుడు మెల్లగా అక్కడ డోర్ ఓపెన్ చేసుకొని ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగ ఇల్లు పెద్దదే అని ఇంకా ఇంట్లో నేను దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి ఇంకా తలుపులన్నీ మెల్లగా మూసేసి అక్కడే ఉన్న ఒక సంచిని పట్టుకొని ఆ సంచిలో అన్నీ వేసుకుందామని డిసైడ్ అయ్యాడు. ఆ ఇల్లుని మళ్ళీ చూశాడు, చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఇంటి దగ్గర ఒక బంగారంతో చేసింది ఒక కృష్ణుడి బొమ్మ, మళ్ళీ అక్కడే వెండితో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటిని చూసి ఆ దొంగ వాడన్నిటిని సంచిలో వేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అక్కడే ఉన్న ఒక వెండి కిరీటాన్ని తన తల మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత దొంగ మెల్లగా రూమ్లో ఏముందా అని చూశాడు. ఇప్పుడు ఆ బొమ్మలు ఏమని మాట్లాడుకుంటున్నాయంటే ఎలాగైనా జోష్నికాని లేపుదామని డిసైడ్ అయ్యాయి. డోరా ఏమో ఆ పెద్ద బొమ్మని పిలుస్తుంది, కానీ ఆ పెద్ద బొమ్మ చాలా పడుకొని ఉంది, పెద్ద సోమరిపోతు. అందుకు ఇంకా ఆ ఏనుగు బొమ్మ ఏమో డోరా ఎక్కడుందా అని ఎతికి చూస్తే డోరా ఏమో ఆ ఎలుగుబంటి బొమ్మ కింద పడుకొని పోయి ఉంది. డోరా ఇంకా లెగలేని పరిస్థితి వచ్చిందని ఈ ఏనుగు బొమ్మ ఏదైనా చేయాలని దాని ఆలోచనలో పడింది. ఆ ఏనుగు బొమ్మ జోష్ మీదకి ఎక్కి ఎగరడం మొదలుపెట్టింది. అది ఎగురుతూనే ఉంది. ఎగిరిన కొంతసేపటికి కూడా ఎంతసేపటికైనా జోష్ లెగట్లా. ఇంకా జోష్నిక ఎంతసేపటికి లెగపోయేసరికి ఆ ఏనుగు బొమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏనుగు బొమ్మ ఒక ఉపాయంతో ఆ ఏనుగు బొమ్మ మరియు ఆ డోరా బొమ్మ రెండూ కలిసి తలుపు దగ్గర ఒక చున్నీని కట్టాయి. అప్పుడే ఆ దొంగ వచ్చాడు. ఆ చున్నీకి తగిలి జారి కింద పడ్డాడు. ఆ పడ్డ శబ్దానికి జోష్నిక లేచి చూడ్డానికని వెళ్ళింది ఎవరు పడ్డారా అని. కత్తిని చూపించాడు దొంగ. సినిమా డైలాగులు మొదలుపెట్టాడు దొంగ. పారిపోద్దామని తలుపు ఓపెన్ చేశాడు. అప్పుడే వచ్చిన పోలీస్, ఎవరు మీరు? ఎస్బీఐ అదేంటి కొత్తగా? అయితే ఇప్పుడు మా ఇంటికి మీరు ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ కదా, దేనికి? ఎందుకు నేనేం చూసా?